టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మహిళా డాన్స్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే జానీపై కేసు నమోదు చేశారు. విషయం మీడియా ఛానళ్లు, సోషల్ మీడియాలో హల్చలైన నేపథ్యంలో టాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ బాడీ నుంచి కూడా అతన్ని తొలగించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ దురాచారాన్ని దుయ్యబట్టారు. ఇండస్ట్రీలో జరిగే కీడుని ప్రోత్సహించే వ్యాపారం తాము పెట్టుకోలేదని సమాధానపరిచిన సమయంలో ఎవరూ ఊహించని రీతిలో మెగా బ్రదర్ నాగబాబు జానీ మాస్టర్కు సపోర్ట్ చేస్తూ చేసుకొచ్చిన పలు ట్వీట్లు ప్రస్తుతం అంతర్జాలంలో అలలు పుట్టిస్తున్నాయి. కొన్నిదల నాగబాబు తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా 2 కొటేషన్స్ పంచుకున్నారు. కానీ అవి సందర్భానుసారంగా జానీ మాస్టర్ని వెనకేసుకొస్తున్నట్లుగా కొడుతున్నాయి. ఒక ట్వీట్లో సర్ విలియం గర్రో పంచిపెట్టిన జ్ఞానగుళిక న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు అనే వాస్తవ వాక్కు నాగబాబు గారు షేర్ చేశారు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ స్టేట్మెంట్స్ లేకుండానే జానీ మాస్టర్ని నిందితుడిగా భావిస్తున్న ప్రజానికానికి ఓ మాట సలహా ఇచ్చే పనిలో ఉన్నారు నాగబాబు గారు అని అదే ప్రజానికం అంటుంది. ఇప్పుడు రాజకీయం వర్గాలు మాత్రం జానీ మాస్టర్ జనసేన పార్టీకి చేసిన సేవకు ఇప్పుడు నాగబాబు గారు రుణం తీర్చుకుంటున్నాడు అని అంటున్నారు. నాగబాబు గారు ఇదే ట్విట్టర్ వేదికగా మరో కొటేషన్ షేర్ చేసుకున్నారు. రాబర్ట్ ఎవాన్స్ పలికిన సుభాషితాలలో ఒకటైన విన్న ప్రతిదాన్ని నమ్మొద్దు, వీధి వారిది మరియు నిజం అనే 3 కోణాలు ఉంటాయి ప్రతి కథకి అనే మంచి పలుకును నాగబాబు గారు సందేశించారు. ఈ ట్వీట్ల సలహా సూచనలు ఎంతవరకు జానీ మాస్టర్ కు ప్రాణం పోస్తాయో లేదా లైంగిక వేధింపుల కథల్లో నాగబాబు వంటి పెద్దల పేరునే ప్రేరేపిస్తాయో అనే భవిష్యత్ ఆలోచనలో చేస్తున్నారు. ఏమి తోచాలో అర్థం చేసుకునే ప్రేక్షక శిఖామణులు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.